పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవటానికి, చదువుకోవటానికి మా ప్రభు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకోవటానికి, మా ప్రభువులో మేము ఎల్లప్పుడూ ఆనందించటానికి మాకిచ్చిన ఈ సమయానికై స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. గనులకి గొప్పవారికి లేని భాగ్యము, ఏ యోగ్యత లేని మా జీవితాలకు దయచేసిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ప్రార్థన చేయాల్సిన అంశం కోసం మేము ప్రాధేయపడుతూ ఉన్నాం. డక్కా శిరీష గారు, నాయనా ఈ సమయంలో నీ యొక్క ఈసివై సహవాసానికి ఉదయకాల సమయంలో వచ్చి ఉంటుండగా ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని, భర్తను, ఇద్దరు కుమార్తెలను దీవించండి, ఆశీర్వదించండి. అవును తండ్రి, అనుదినము నా రక్షణ సువార్తను ప్రకటించండి అన్నారు. ఎలా ప్రకటిస్తాం? నీ దగ్గర నేర్చుకున్నప్పుడు, నీ పరిశుద్ధతలో మేము ఉన్నప్పుడు ప్రభువా, మా నడవడిక అంతటినీ ప్రభువా నీకు అప్పచెప్పినప్పుడు మేము ప్రకటించగలం. ఆ రీతిగా ఆ కుటుంబం, సహోదరి శిరీష కుటుంబం కృప చూపండి, కనికరించండి. అనుదినము నీ వాక్యాన్ని నేర్చుకుని నాయన సత్ప్రవర్తన కలిగి జీవించే కృపను దయచేయండి. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మారు మనసు అనుభవాల్లో ఆ బిడ్డలను పెంచి పోషించమని, మీ జ్ఞానం చొప్పున నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ కుటుంబం వారు చేస్తున్న ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. చక్కగా అనుదినము నీ యొక్క సహవాసములకు వచ్చి వాక్యాన్ని నేర్చుకొని దేవా లోకానికి సాక్షిగా ఉన్నట్టుకు కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి అవసరతలు, అక్కరలు తీర్చి నడిపించమని, మీ సాక్షిగా బ్రతికించమని, మీ కృపలో భద్రపరచమని, మీరే సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపతగానాలతో స్తుతింపబడుతున్న గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నైనా ఇదిగో నా ప్రభా, నా తండ్రి నైనా అయా రైతులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా 6 నెలలు కష్టపడిన ఎట్టి పంట నా తండ్రి నైనా అయా వాళ్ళ కష్టార్జితం దేవా మీరే ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం దేవా. అయ్యా ఏ రైతు ఇబ్బంది పడకుండా తండ్రి నైనా ఆ బిడ్డల చుట్టూ నా తండ్రి నాయన మీ అగ్ని కంచి వేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. అయా వాళ్ళు పండించిన పంట నా తండ్రి నాయన అయా సురక్షితంగా తండ్రి నాయన అయా అమ్ముకున్నట్టుకు నీ కృపదయసేయమని అడుగుచున్నాం దేవా. అయా వాళ్ళకి నా తండ్రి నాయన అయా అటు ప్రతిఫలాన్ని మీరే దయసేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రం దేవా. అయ్యా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా తండ్రి నాయన రైతుల పట్ల మీ కృపదయసేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా నీ పాదాలకు వేలాదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నా ప్రభు ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం ప్రియ పరలోక తండ్రి, జీవంగా యేసుక్రీస్తు ప్రభా జీవాధిపతి, నిన్న నేడే ఏకరీతిగా దేవా, మారని మార్చిన గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు వందన ఆచరిస్తూ ఉంటున్నాను ప్రభా. మహాగణుడు మహోన్నతుడైన తండ్రి స్తోత్రాలు వందనములు తండ్రి. రాత్రి కలసం ప్రేమించి కాపాడి ఏ కుదవని ప్రభా తండ్రి, ఈ శివై టీం ద్వారా ప్రభా నీ యొక్క వాక్యమును ప్రభా మీ దాసుల ద్వారా వినిపింపజేసినందులకి స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అన్నదినము ప్రభా నీ రచనవా మీ యొద్ద కనపెట్టుకుంటూ వచ్చింది తండ్రి. మరి ఆమెను మహిమలోకి పిలుచుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అక్కడ మీ రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభు సహాయం చేయండి దయల తండ్రి. 25వ తారీఖున తండ్రి ఆదరణ కుడిక ఆ గ్రామంలో ఆ కుటుంబంలో జరుగుతుండగా తండ్రి మీరే ఆ కుటుంబాన్ని ఆదరించము, ఓదార్చము ప్రభా.
మా నాజీమలాగిన తండ్రి ఆ కుటుంబం అందరూ కూడా ప్రభా రక్షణ మారు మనసులకు ప్రజలకు సహాయం చేయండి. వారు కూడా నిత్యత్వంలో ఉండాలంటే ప్రభా భూలోకంలో మరి ఈ విధంగా సిద్ధపడాలా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను. స్తోత్రములు వందనములు తెలుస్తున్నాను ప్రభా. మరి తండ్రి మరొకసారి మీ సంగ ప్రార్థన చేస్తున్నాను. అయితే విని సారు కుమార్తెను జ్ఞాపకం చేసుకుని తండ్రి గ్రేస్ విక్టోరియాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గత సంవత్సరం అంతా కాపాడినా ఈ సంవత్సరం కూడా కాపాడమని సంలో ప్రార్థన చేసుకుంటున్నాను. బుద్ధి ఎందును జ్ఞానం ఎందును దేవుని దేందును మనసులో దేందును ప్రభా ఒడిదులటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ప్రభా చదువుతున్న చదువులు మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేసి వీళ్ళను ఈ సంవత్సరం ప్రవేశింపజేసినందుకే స్తోత్రాలు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడమని సంలో ప్రార్థన చేసుకుంటున్నాను, సహాయించి దగ్గర తండ్రి. ప్రభు మరి ఎంత మాత్రమే తండ్రి ఆ యొక్క పొరుగు రాష్ట్రం అంటే తెలంగాణ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు. స్తోత్రాలు వందనములు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను అధికారులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న ప్రజల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేవు, రక్షణ మారువని సహాయం చేయండి ప్రభు. అనేకులు ప్రభాంగా మీ సన్నిధిలో రక్షించబడేలాగా నా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మరి నేను జింబాబే దేశం కొరకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ దేశం యొక్క ప్రధానమంత్రిని ప్రభా, మరి తండ్రి రాష్ట్రపతిని ప్రభా, అధికారులు అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకుని ఆ దేశం యొక్క ప్రజల కొరకే ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలు కొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం గారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మరి యూసీవై టీంలో పాల్గొనే బిడ్డలకును మరి సర్వలోకము చేరిన సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమునకును దేవుడు సదాకాలం మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.